వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణలో ఘనంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. V3 న్యూస్ కార్యాలయంలో జెండా ఎగురవేసిన చైర్మన్ డాక్టర్ కాజం సత్యనారాయణ గుప్తా. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తిరగబడ్డ జాతీయ జెండా. అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జెండాకు అవమానం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి. మత సామరస్యాన్ని కాపాడుతున్న హిందూ ముస్లిం మహిళలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్న అవినాష్ బ్రహ్మదేవర. హైదరాబాద్ చైతన్యపురి V3 న్యూస్ కార్యాలయంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకలో డైరెక్టర్ కాచం సాయి, HR రమేష్, CTO కళ్యాణ్ కుమార్ గౌడ్, వీడియో ఎడిటర్ ఇన్ఛార్జ్ రామ్ సాయి, న్యూస్ రీడర్స్ ఎమిలియా, కెమెరామ్యాన్స్ ఇస్లావత్ రాజు, జె గురుమూర్తి, చిన్న, క్రాంతి పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఎగరవేసిన జాతీయ జెండా తిరగబడింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ టీచర్స్ గిల్డ్ కాలనీ ప్రెసిడెంట్ బిజ్యాల వేణు ఆధ్వర్యంలో జెండా పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పాల్గొన్నారు. చప్పట్లు. సావధాన్. 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈరోజు మనం ఇంత నిర్మలంగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన వారు ఎంతోమంది మన గురించి కష్టపడి, మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా వందలాది మంది వారి ప్రాణాలను బలపెట్టి మనకు స్వతంత్రం తెచ్చి ఈరోజు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా జీవించేలాగున మనకు వెలుగును చూపించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన యొక్క కాలనీ తరఫున, మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మన ఆర్మీ కూడా మనకు ఎంతో సపోర్ట్గా బార్డర్లో యుద్ధాలు చేసుకుంటూ మనం ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ మనం ఐక్యంగా ఉండి ఐక్యమతంగా జీవిస్తూ ప్రతి ఒక్క మనిషిలో ఎంతో అంతో మానవత్వం చూపించుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కాలనీ 2011లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. టీచర్స్ గిల్డ్ కాలనీ. ఇది తుర్కెంజాల్ పరిధిలోకి వస్తుంది. నియరెస్ట్ చూడడమే గుర్రంగూడకు ఉంటుంది, రావడం కూడా గుర్రంగూడకి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఉండడం మాత్రం తుర్కెంజాల్ గ్రామ పంచాయతీకి ఈ రెవెన్యూ ఉంది. 2011లో మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రోజు ఒక 4-5 ఇళ్ళే ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమం రిజిస్ట్రేషన్ చేసిన కాడికి వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని మా అసోసియేషన్ తరఫున, మా యొక్క కాలనీ సభ్యుల తరఫున అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటి వరకు ఒక 45-50 ఇండ్ల వరకు పూర్తయినాయి. మాకు బార్డర్ అయిపోయాము, ఇటు గుర్రంగూడకు ఇటు ఎంజాల్కి బార్డర్ అయ్యి మాకు కొన్ని వనరులలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ V3 ఛానల్ వారు కవర్ చేస్తున్నారు. వారి తరఫున ప్రభుత్వానికి మేము తెలియజేయింది ఏంటంటే బార్డర్లో ఇబ్బంది పడుతున్నాం కనుక మాకు
వాటర్ సౌకర్యం కానీ, డ్రైనేజు, రోడ్సు ఇవన్నీ కూడా V3 ఛానల్ తరఫున విన్నమించుకుంటున్నాము. వారు ఈ ప్రోగ్రాం చూసి ప్రతి ఒక్కరు స్పందించి మాకు మా కాలనీకి ఏ వసతులు అయితే లేవో దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు కాలనీలో జెండా ఎగిరేస్తున్నానంటే నాకు ఈ భాగ్యాన్ని మా కాలనీ వాళ్ళు ప్రసాదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జెండా ఎగిరేయాలని ఉన్నా కానీ సామాన్య మానవునికి చూడడానికి అవకాశం, ఎగరేయడానికి అవకాశం లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాలనీ ప్రెసిడెంట్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధంగా ఉంటుంది. కానీ మన టీచర్స్ గిల్డ్ కాలనీ వాసులు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకొని 2011 నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీద జరుపుకోవడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇకపై ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను. జై మహాత్మా గాంధీకి జై. ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ఇతర కాలనీ వాసులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలిపాలి. మేము ఎందుకంటే మా కాలనీ మా అవసరం మేము వస్తాం, కానీ ఇతర కాలనీ నుంచి వచ్చారు. మా కాలనీకి ఏ విధమైన సంబంధం లేకున్నా కూడా వీరు వచ్చి ప్రతి ఉత్సవంలో మా కాలనీలో జరిగే ప్రతి సెలబ్రేషన్ కూడా వారు అటెండ్ అవుతారు. ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఇండిపెండెన్స్ డే. డిపెండెన్స్ అంటే ఒకరి మీద ఆధారపడడం, ఇండిపెండెన్స్ అంటే ఏ విధమైన ఆధారాలు లేకుండా మనకు మనమే మన జీవనాన్ని సృష్టించుకొని జీవించడం. అలాంటి మనకు మనమే మన జీవనాన్ని నిర్ణయించుకోవడానికి అరుణోదయ కాలనీ అసోసియేషన్ వారు అభయ ఆంజనేయ గుడి ఎదురుగా KPHB కూకట్పల్లిలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరియు ఇతర రాజకీయ నాయకులు 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో 73వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను గ్రామ పెద్దలు, RTA మరియు ఎక్సైజ్ అధికారులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసి గాంధీ విగ్రహం దగ్గర నుండి పలు కార్యాలయాల వద్దకు వెళ్లి జాతీయ జెండాను ఎగురవేసి ఎంతో ఉత్సాహంగా గ్రామంలో జెండా పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. मेहमान खुसूसी सदर मुदर्रिस साहब, मौजूद असातिज़ा साहिबीन और मेरे अजीज साथियों, अस्सलाम वालेकुम। मैं अपनी तकरीर की इब्तिदा शेर के साथ करती हूँ। ना कर तकदीर का शुक्र मुक़द्दर आज माता जा, ना कर तकदीर का शुक्र मुक़द्दर आज माता जा, मिलेगी खुद ब खुद मंजिल। స్వరాజ్య కాంక్షగా మనం పనిచేయాలనే ఉద్దేశంతో స్వాతంత్ర సమరానికి పూనుకున్నారు. ఈ స్వాతంత్ర సమరంలో కొన్ని వందల మంది, వేల మంది అసలు బాసడం జరిగింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ లాంటి మనం మహానేతలు మనం చూసినప్పటికీ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి లక్షల మంది మనం వాళ్ళు గుర్తుపెట్టుకోలేం, కానీ వాళ్ళు ప్రాణత్యాగాన్ని చేస్తేనే ఈరోజు మనం ఈ విధంగా జెండా చేసుకుంటూ మన భారతదేశంలో మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి స్వేచ్ఛ మనకి ఇక్కడ ఉంది. మనకి ఇష్టమైన పని చేయొచ్చు, ఇష్టమైన వృత్తిని చేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్నట్టు మనం వేరే వాళ్ళకి హాని కలిగని విధంగా మనం బతకవచ్చు. ఇలాంటి స్వేచ్ఛ భారతదేశంలో ఎవరికీ లేదు. అయితే ఆ రోజు మనం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన దేశం కోసం మనం పోరాడకపోవచ్చు, కానీ మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే అవకాశం మనకు రాలేదు, కానీ ఆ స్వాతంత్ర నేతలు మనకు అందించిన స్ఫూర్తిని మనం తీసుకొని మన వంతుగా మన దేశ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలని ఆయన ఎప్పుడు చెప్తుంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన అభివృద్ధి దేశ అభివృద్ధి. ప్రజల అప్పారావు ఏమంటారు అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులే అంటారు.
దేశ అభివృద్ధి అంటే ఏంటి? మనుషులు అభివృద్ధి చెందాలి. మనిషి అంటే ఏంటి? మనం ఒక కుటుంబానికి చెందినవాడు ఫస్ట్ ప్రాథమికంగా. మనం అమ్మ నాన్న మన పిల్లలు మనం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మన పిల్లలు అభివృద్ధి చెందుతారు. వాళ్ళ అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఒక విలేజ్ నుంచి జిల్లా నుంచి రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. సో మన ఇండివిజువల్గా మనం ఒక్కొక్కరం మన కుటుంబాన్ని ఫస్ట్ నాకు తెలిసి నేను చదువుకున్న ఐడియా ప్రకారం ఫస్ట్ స్వధర్మానికి ఇచ్చిన మేలు లేదంటారు. ఫస్ట్ మనము మన కుటుంబం బాగుపడితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే సబ్సిడీ తగ్గిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ మరియు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మరియు పలు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మేకల సోంపల్లి గ్రామ పంచాయతీ దగ్గర జెండా ఆవిష్కరణ జరిగింది. గ్రామ సర్పంచ్ వై సత్యమ్మ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎం జయమ్మ, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరియు బిజ్జారం గ్రామంలో రఘు, నందిని విద్యా మందిర్ స్కూల్ విద్యార్థులు ర్యాలీగా గ్రామ వీధుల్లో తిరిగారు. జోగులాంబ గద్వాల జిల్లా వేముల గ్రామంలో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల వేముల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ మారుతమ్మ, గ్రామ నాయకులు, ప్రజలు మరియు యువకులు పాల్గొని వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. డెబ్బై-3వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జెడ్పీ సిబ్బంది నడుమ జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు సెల్యూట్ చేసి వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూరి ఎమ్మెల్యే అబ్రహాం, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజ, రమేష్, జెడ్పీ సీఈఓ జ్యోతి, జెడ్పీ కోఆప్షన్ నిషాక్, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, జెడ్పీ సిబ్బంది, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఒక నిమిషం. అమరులు అయిన మన నాయకులు చేసిన బలిదానాల వల్ల ఈరోజు మనం 73వ
స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. వారందరికీ ఒకసారి నివాళులు అర్పిస్తూ మీ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే ఇది ఒక కులంకో మతంకో సంబంధించక కుల మతాలకి అతీతంగా జరుపుకునే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొంటూ మన జెండాకి అర్పించే వందనాలు ఇది ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరం ఇందులో భాగస్థులం అవుతున్నాము. ఇలాగే ప్రతి ఊర్లో పల్లెటూరులో అయినప్పటికీ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని జరుపుకుంటున్నారు. ఇది కుల మతాలకి అతీతంగా జరుపుకునే పండుగ కాబట్టి జెండా ఎగరేయడం జరుగుతుంది. ఈ అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలే ఉంటాను మా ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నల్గొండ జిల్లా త్రిపురారాం మండలంలో 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెవెన్యూ, మండల పరిషత్, వైద్య, విద్య, వ్యవసాయ మరియు పలు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖలకు చెందినటువంటి ముఖ్యమైన అధికారులు జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, వ్యవసాయ అధికారి పార్వతీ చౌహాన్, వైద్యాధికారి శ్రీనాథ్, జెడ్పీటీసీ ధనావతి భాస్కర్ నాయక్, ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రభుత్వ అధికారులు, నాయకులు పాల్గొనడం జరిగింది. రక్షాబంధన్ పురస్కరించుకుని గ్రామంలో కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు హిందూ చెల్లెమ్మలు, హిందూ సోదరులకు ముస్లిం సోదరీమణులు రాఖీ కట్టి సమైక్యతా భావాన్ని చాటి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు లాల్ మహమ్మద్, చిక్కడపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మచ్కూరి హనుమంతు, వీడీసీ చైర్మన్ నక్కా మక్కయ్య, తెరాస అధ్యక్షుడు మచ్కూరి రాము మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చూడమ్మా కడదు आते घंटे में आते आते హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో ఇంటర్ మరియు 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధినేత అవినాష్ బ్రహ్మదేవర మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మనకు ప్రతిభా పురస్కారాలకు ఎక్కువ టైం అయితే ముందు ఒక అమ్మాయి టాపర్ అంటే దీనికి నీట్లో అర్రం లక్ష్మి ప్రణీత్ ప్రతిభ నీట్లో 32nd ర్యాంక్, ఇయర్ నీట్లో 32nd ర్యాంక్. అంటే 988 మార్క్స్. ఓన్లీ 1000లో 10 మార్క్స్ మాత్రమే పోయినాయి. వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఇంతకుముందు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించేటట్టు ఈ ఏవిఎస్ తరఫున చాలా చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్కి దీనికి 235 మంది అప్లికేషన్స్ వచ్చినాయంటే మన దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎంత చక్కగా విన్నారనేది మనకు దీనివల్ల అర్థమవుతుంది. ఇది ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినందుకే కదా మనకు తెలుస్తున్నది, ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుంటే తెలుస్తుంటుంది. ఇలాగే స్టూడెంట్స్ అందరూ చక్కగా చదువుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటాం. ఈ 15th ఆగస్టు రోజు మన వాసవికాన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనం 15th ఆగస్టు రోజు మన కాలనీ లోపల ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, పెద్దలు ఉన్నారో వాళ్ళను చీఫ్ గెస్ట్గా పిలిచి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి సంస్కారం కలిగినటువంటి ఇక్కడ మన వాసవికాన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడింది. మరి ఈ విధంగా సంస్కారం ఉంది కాబట్టి చక్కటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి సంస్థలు మా కాలనీలో కూడా బాగా జరిగినాయి. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న వాసవి కాలనీ ఆరవైశ్య సంఘం వాసవి కాలనీ వాళ్ళు పెద్ద కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా మేము అనుకున్నామంటే మేము 15 ఆగస్ట్ చేస్తే జస్ట్ 100 మెంబర్స్ 250 మెంబర్స్ వచ్చేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఆరవైశ్య సంఘం యొక్క ఈ నిర్ణయం తీసుకోవడం చేత ఇంత పెద్ద హాల్లో కూడా దాదాపుగా 600 మంది ఇక్కడ పిల్లలు, పేరెంట్స్ వాళ్ళు గ్యాదర్ కావడం జరిగింది. మరి ఇది ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు అవార్డ్స్ ఫంక్షన్ ఇంత బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న ఆరవైశ్య సంఘం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది. దానిని వెనుకలోకి తీసుకొచ్చి ఆ గురువులకి, తల్లిదండ్రులకి వాళ్ళందరికీ నమస్సుమాంజలు. అలాగే వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటి సంస్థలు ఉండడం కూడా మనందరికీ గర్వకారణం. అది కూడా మన ఆరవైశ్య సంఘం వెనకాలలో ఉండడం ఇంకా కూడా గర్వకారణం. పిల్లలందరికీ ఒకటే చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సాగవే సాధక సమరశీలయోధుడా ఆగనే పాలనలో పుటివి జయమోదిరా. అందరూ చదువుతూ ఉంటాము, అందరికీ రావాలని 90+100 రావాలని ఉండదు. కానీ తుది వరకు పోరాడుతూనే వాళ్ళందరూ కూడా పైకి వస్తారు. ఒక ఓటమి ఒక గెలుపుకి నాంది పలుకుతూ ఉండట. ఈ రోజు రాలేదు, ప్రయత్నం చేయగా ఏదో ఒక రోజు విజయ పదాన్ని చేరుతారు. పిల్లలకి అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా తక్కువ చేయని బాధపడకండి, గెలుపు కోసం పోరాడండి. ఎప్పుడో ఒకప్పుడు మనకు ఆ గెలుపు వచ్చి తీరుతుంది. అది మనం ఈ రోజు ఒక గోల్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ రెస్పెక్టెడ్ చైర్మన్ చంద్రశేఖర్ గారు, మరియు టుడేస్ చీఫ్ గెస్ట్ గోయల్ గారు, మరియు అవినాష్ గారు, అండ్ వాసవి కాలనీ రెసిడెంట్స్ అండ్ ఏవిఎస్ మెంబర్స్ అందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు రాఖీ శుభాకాంక్షలు. సో I don't take much of your time, and this is the day, Independence Day. We have to pay tribute to our freedom fighters, Mahatma Gandhi, Nehru, Lal Bal Pal, Subhash Chandra Bose, వాళ్ళందరికీ. తర్వాత మన దేశ ప్రగతిని చెప్పుకోవాలి, అది అందరూ చెప్తుంటారు. మన కాలనీ విషయానికి వచ్చేస్తే మనం స్త్రీలకి, సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి ఎంతో శ్రద్ధతో మనము చేస్తున్నాము. మహిళా మండలిని స్టార్ట్ చేశాము, నేను సెక్రటరీగా ఉన్నప్పుడే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. తర్వాత ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనము చేయము. తర్వాత ఈ ఆదివాసీ సంఘం స్థాపించినటువంటి ఒక ముఖ్య ఉద్దేశము, ఒక చిన్న స్లోగన్, సమైక్యమే సురక్షితం. మనం ఒక ఇండిపెండెంట్గా ఉంటే ఎట్లా ఉంటాము, 10 మందిగా ఉంటే ఎలా ఉంటాము, 100 మందిగా ఉంటే ఎలా ఉంటాము, 1000 మందితో ఆదివాసీ సంఘం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని చంద్రశేఖర్ గారు అన్ని కాలనీలు తీసుకొచ్చేసి, రోషే గారు మరియు ఆ రోజు ఉన్నటువంటి వైశ్య ప్రముఖులందరూ మరియు రాజకీయ ప్రముఖులందరూ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక గర్వదాయకము. తర్వాత ఈరోజు ఆదివాసీ సంఘం మనం చూసినట్టయితే ఎన్ని సమాజహిత కార్యక్రమాలు, ఎన్ని సోషల్ సేవ కార్యక్రమాలు చేస్తుందో మీరు అందరికీ తెలుసు. నిజంగా ఈ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫ్యాబ్రిక్ ఆర్ట్స్ గ్యాలరీ ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, శిలారాజ్ అమెరికాలో ఉంటూ కూడా స్వదేశంపై ప్రేమతో ఆర్ట్స్ గ్యాలరీ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు.
ఈరోజు ప్రెస్ క్లబ్లో శీలారాజు గారి చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రదర్శన నా చేతుల మీదుగా ప్రారంభం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బాగున్నాయి చిత్రాలన్నీ కూడా. నేను ఇంతకుముందే చెప్పాను నా ప్రసంగంలో, ఈ చిత్రకళా ప్రదర్శనశాలలోకి అడుగెట్టిన తర్వాత ఇది ఒక ప్రదర్శనలాగా అనిపించలేదు, ఉద్యానవనంలాగా ఉందన్నాను. అన్ని రకాల కూరలు, కాయలు, పళ్ళు, ఫలాలు, పక్షులు, పచ్చదనం, ప్రకృతి, జలపాతాలు ఇవన్నీ కూడా చూస్తుంటే మనసుకి, కంటికి, ఆత్మకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నో రంగులు అన్నమాట. ఇక్కడ అన్ని రంగులు, సృష్టిలో ఉన్న ప్రకృతిలో ఉన్న రంగులన్నీ కనిపించాయి. ఇక్కడ ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆవిడ కొంచెం నుంచి సప్తవర్ణాలు జారువారాయి ఈరోజు. అంటే 7 రంగుల హరివిల్లు, ఆ 7 రంగుల్ని కూడా మనం అన్నీ అలా 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 చూస్తే దాంట్లో కనబడేది ఒకే రంగు, శ్వేతవర్ణం, తెల్ల రంగు మాత్రమే కనబడుతుంది. ఆ తెల్ల రంగు నుంచి అన్ని వర్ణాలు కూడా ఉద్భవించాయి. అట్లాగే అన్ని వర్ణాలు సృష్టించిన ఆవిడ హృదయం కూడా స్వచ్ఛమైన తెలుపు రంగే నేను భావిస్తూ, అలాంటి మంచి హృదయంతో, మంచి మనసుతో అమెరికాలో న్యూయార్క్ నుండి ఇక్కడికి వచ్చి మనందరికీ తన కళను, తన ఉద్దేశాన్ని మనందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చినందుకు ఆవిడకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆవిడ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు, మరిన్ని విజయాలు తన సొంతం కావాలని కోరుకుంటూ మరొకసారి ఆవిడని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు శీలారాజ్. నేను ఒక ఆర్టిస్ట్ని, న్యూయార్క్ నుంచి వచ్చాను. సో ఆర్టే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందండి. అండ్ శీలారాజ్ ఆర్ట్స్ అన్న పేరులో నేను చాలా విషయాలు చేస్తూ వస్తున్నాను. అన్ని సోషల్ మీడియాస్లో ఆ పేరులో నేను యాక్టివ్గా ఆర్ట్ని 10 మందికి అందజేయాలి అన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను చాలా విషయాలు ఆ శీలారాజ్ ఆర్ట్స్ అన్న పేరుతో స్టార్ట్ చేశాను. ఇప్పుడేమో చాలామందికి దానిలో టీచ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాని ద్వారా కూడా టీచ్ చేస్తూ ఉన్నాను. ఆర్ట్ అన్నది ఒక చోటుకే పరిమితం కాదు, అది ప్రతి చోట, ప్రతి కంట్రీకి, ప్రతి భాషకి, అన్నిటికీ అతీతమైనదనమాట. సో అది ఇంత దూరం నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది ఇలా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. తర్వాత ఆర్ట్ విషయానికి అంటే పర్సనల్గా ఆర్ట్ విషయానికి వస్తే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆర్ట్ వచ్చి ఒక మంచి థెరపీ అండి. అది మీకు ఏమి చేయకపోయినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కోసం వేయచ్చు కూడా. అది ఎవరినో ఉద్ధరించడానికి కాకపోయినా. సో అలాంటి విషయం కాకుండా ఇది చాలా గొప్ప విషయం. ఇది వచ్చి మనం ఒక కమ్యూనిటీలో చేంజ్ తీసుకురావచ్చు, ఒక క్రౌడ్లో చేంజ్ తీసుకురావచ్చు అన్నమాట. ఆర్ట్ మూల్యంగా చాలామంది మనసుల్ని మనం టచ్ చేయొచ్చు, మన ఇన్స్పిరేషన్స్ వచ్చి అంత దూరం వెళ్తాయి. అలాగే కాకుండా చాలా మంచి విషయాల్ని మనం డాక్యుమెంట్ కూడా చేయొచ్చు. సో భగవంతుడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు దాన్ని నేను ఒక మంచి విషయానికి వినియోగించాలన్న ఆశయంతోనే నేను ఇంత దూరం వచ్చి ఇలా మీడియాతో నా ఆర్ట్నంతా షేర్ చేసుకుని, ఇంకా ముందు ఫ్యూచర్లో మీ అందరి సపోర్ట్తో చాలా మంచి విషయాలు చేయాలన్నదే ఈ ప్రారంభం అన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఉన్న లోకల్ ఫ్రెండ్స్, అమరేందర్ గారు, వీళ్ళందరూ హెల్ప్ తీసుకున్నాను. దే రియలీ హెల్ప్ మీ. ఐ థ్యాంక్ యూ ఆల్. ఇలా మీ ప్రోత్సాహాన్ని ఇంకా నాకు అందజేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ తెలంగాణలో ఘనంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. V3 న్యూస్ కార్యాలయంలో జెండా ఎగురవేసిన చైర్మన్ డాక్టర్ కాజం సత్యనారాయణ గుప్తా. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తిరగబడ్డ జాతీయ జెండా. అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జెండాకు అవమానం. 2 తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి. మత సామరస్యాన్ని కాపాడుతున్న హిందూ ముస్లిం మహిళలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్న అవినాష్ బ్రహ్మదేవర.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.